సముద్రం అంటే మనకు కనిపించేది కేవలం దాని పైభాగం మాత్రమే. కానీ ఆ నీటి కింద వేల మీటర్ల లోతులో మరో ప్రపంచం దాగి ఉంది. సూర్యకాంతి లేని చీకటి, వందల డిగ్రీల వేడి, ఊపిరాడనంత ఒత్తిడి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జీవనానికి అవసరమైన శక్తి తయారవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అట్లాంటిక్ మహాసముద్రం అడుగున జరిగిన ఓ సంచలనాత్మక పరిశోధన భూమిపై జీవం ఎలా పుట్టిందనే ప్రశ్నకు మాత్రమే కాదు, ఇతర గ్రహాలపై జీవం ఉందా అనే అన్వేషణ కూడా కొత్త దారులు చూపిస్తుంది. అసలు సముద్ర గర్భంలో దాగి ఉన్న ఆ రహస్య ప్రపంచం ఏంటి, అక్కడ జీవం ఎలా మనుగడ సాగిస్తుందో ఇప్పుడు చూద్దాం. సూర్యకాంతి ప్రసరించని అధపాతాళం, నిరంతరం ఘనీభవించే చలి, ఊపిరాడని పీడనం. ఈ అగాధంలో జీవం మనుగడ సాగించడం సాధ్యమేనా? అంతరిక్షంలో కాకుండా మన భూమిపైనే, అది అట్లాంటిక్ మహాసముద్రం కింద ఒక వింత ప్రపంచం దాగి ఉందంటే నమ్ముతారా? అవును, సైన్స్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది. పగలు రాత్రి లేని ఆ చీకటి సామ్రాజ్యంలో సూర్యరశ్మి ప్రమేయం లేకుండానే జీవం ఎలా ఉద్భవించిందో చెప్పే క్లూస్ శాస్త్రవేత్తలకు దొరికాయి. జీవ సృష్టి మూలాలను, భూమి అవతలి గ్రహాలపై ఉండే జీవరాశి అవకాశాలను కదిలించి ఒక అద్భుత పరిశోధన ఇది. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న లాస్ట్ సిటీ హైడ్రోథర్మల్ ఫీల్డ్ ఒక అంతుచిక్కని అద్భుతం. ఇక్కడ సముద్ర గర్భం నుండి పొడవాటి తెల్లటి కార్బోనేట్ చిమినీలు పైకి లేచి ఉంటాయి. ఈ వింత ప్రపంచంపై పరిశోధనల కోసం ఇంటర్నేషనల్ ఓషన్ డిస్కవరీ ప్రోగ్రామ్ IODP ఆధ్వర్యంలో 2023లో ఎక్స్పెడిషన్ 399 అనే ప్రతిష్టాత్మక మైనింగ్ యాత్రను చేపట్టారు. లాస్ట్ సిటీకి ఉత్తరంగా దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న ఈ అట్లాంటిస్ మాసిఫ్ అనే నీట మురిగిన పర్వతంపై శాస్త్రవేత్తలు ఏకంగా 1.3 కిలోమీటర్ల లోతుకు బోర్హోల్ వేశారు. భూమి లోపల పొరలో అయిన మాంటిల్లో ఉండే పెరిడోటైట్, గాబ్రో వంటి బరువైన శిలాల గుండా ఈ డ్రిల్లింగ్ సాగింది. ఈ డ్రిల్లింగ్ పూర్తి కాగానే వేర్వేరు లోతుల నుండి నీటి నమూనాలను శాస్త్రవేత్తలు పంప్ చేసి సేకరించారు. ముఖ్యంగా సముద్ర గర్భం నుండి 675 నుండి 800 మీటర్ల లోతులో లభించిన నీటిలో ఏకంగా 80% న్యాచురల్ ఫార్మేషన్ వాటర్, అంటే భూగర్భ శిలాల్లో సహజంగా ఉండే నీరు ఉన్నట్టు గుర్తించారు. ఈ నీటిని రసాయనికంగా పరీక్షించినప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందులో మెగ్నీషియం పూర్తిగా లోపించింది, కాల్షియం మాత్రం విపరీతంగా ఉంది. అంతేకాదు లిథియం, రుబీడియం, సీనియం, స్ట్రాండినియం వంటి మూలకాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కనీసం 300 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సముద్రపు నీరు, భూగర్భ శిలాలతో సుదీర్ఘంగా జరిపిన రసాయన చర్యల వల్ల మాత్రమే ఇలాంటి సంవిధానం సాధ్యం అవుతుంది. జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, జియోసిస్టమ్స్ అనే జనరల్ ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం ఈ లోతైన వేడి, నీటి రసాయన స్వభావం లాస్ట్ సిటీ తెల్లటి చిమ్నీల నుంచి బయటకు వచ్చే ద్రవంతో 100% సరిపోలింది. అంటే ఆ చిమ్నీలకు ఇంధనాన్ని అందిస్తున్న రహస్య హైడ్రోజన్ వనరు భూమి లోపల ఎక్కడో దాగి ఉందనే దానికి ఇదే తిరుగులేని ఆధారం. హైడ్రోజన్, మీథేన్ వాయువులతో నిండిన ఈ వేడి నీరే అక్కడ సూర్యకాంతి లేకపోయినా మైక్రోబ్స్ అనే సూక్ష్మజీవులు బతకడానికి అవసరమైన రసాయన శక్తిని ఇస్తోంది. బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఎలా పుట్టిందో తెలుసుకోవటానికి కాకుండా సౌర కుటుంబంలోని బృహస్పతి, శనిగ్రహాల మంచు చందమామల అంతర్భాగంలో కూడా ఇలాంటి రసాయన చర్యల వల్లే జీవం ఉండి ఉండవచ్చుననే బలమైన విశ్లేషణను ఇది తెరపైకి తెచ్చింది. అయితే సైన్స్ ఎప్పుడూ ఒకేసారి తుది తీర్పు ఇవ్వదు. డ్రిల్లింగ్ జరిగిన కొద్ది రోజులకే నమూనాలను సేకరించడం వల్ల అవి కొంతవరకు సాధారణ సముద్రపు నీరు, డ్రిల్లింగ్ ద్రవాలతో మిశ్రమం అయ్యాయి. అలాగే ఈ బోర్హోల్స్, లాస్ట్ సిటీ చిమినీలకు మధ్య ప్రత్యక్ష భూగర్భ కనెక్షన్ ఉందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధికారికంగా నిరూపించాల్సి ఉంది. ఏదేమైనా భూగర్భ శిలలు సముద్రపు నీటితో కలిసి జీవనానికి అవసరమైన ఇంధనాన్ని తయారు చేస్తున్నాయనే సత్యం మానవాళి ఆలోచన పరిధిని దాటి సరికొత్త అంతరిక్ష అన్వేషణలకు దారి చూపుతోంది. ఈ బోర్హోల్స్ స్థిరపడిన తరువాత జరగబోయే తదుపరి యాత్రలు మరిన్ని నిగూఢ రహస్యాలను బద్దలు కొట్టడం ఖాయం.
సూర్యకాంతి లేకుండా, ఆక్సిజన్ లేకుండా భూమి అడుగు భాగంలోని రసాయన శక్తితో జీవం మనుగడ సాగిస్తుందనే ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు ఎన్నో కొత్త ప్రశ్నలను సంధిస్తుంది. భూమిపై జీవం పుట్టుకకు ఇలాంటి రసాయన చర్యలే కారణమైతే, సూర్యుడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచు చందమామల లోపల కూడా ఇలాంటి జీవ ప్రపంచాలు దాగి ఉండొచ్చన్న ఆశలు పెరుగుతున్నాయి. అంటే జీవం కోసం సూర్యకాంతి తప్పనిసరి కాదేమో, నీరు, శిలలు, రసాయన చర్యలు ఉంటే చాలు విశ్వంలో ఎక్కడైనా జీవం పుట్టే అవకాశం ఉందేమో. సముద్ర గర్భంలోని ఈ రహస్య ప్రపంచం ఇప్పుడు అంతరిక్షంలో జీవం కోసం సాగుతున్న అన్వేషణకు కొత్త ఆశాకిరణంగా మారింది.